హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీ అందరూ సంతోషంగా ఉండాలని అండ్ మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ అ ప్రాస్పరస్ ఇయర్. అయితే ఈరోజు వీడియోలో మనం మారుతి సుజుకి యొక్క పర్సనల్ అండ్ కమర్షియల్ వెహికల్ మారుతి ఈకోని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, సేఫ్టీ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, సో ఈ ఈకో ఏదైతే ఉందో ఇది బోత్ అర్బన్ కస్టమర్స్కి అండ్ రూరల్ కస్టమర్స్కి ఉపయోగపడుతుంది. ఈ కేటగిరీ ఆఫ్ వెహికల్స్ వచ్చేసి వ్యాన్ సెక్షన్లోకి వస్తుంది. ఇది బోత్ మీరు పర్సనల్గా వాడచ్చు లేదంటే కమర్షియల్ పర్పస్ కూడా వాడచ్చు. ఈ ఈకో ఏదైతే ఉందో ఇది అంబులెన్స్ కూడా వాడతారు. సో మనకి అంబులెన్స్ వేరియంట్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం మన ముందున్న వేరియంట్ వచ్చేసి ఈకో 5 సీటర్ ఏసీ వర్షన్. బేసిక్గా చూసుకుంటే మనకి ఇది మొత్తం 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి 5 సీటర్ స్టాండర్డ్ వేరియంట్, దీంట్లో మనకి ఏసీ అయితే ఉండదు. నెక్స్ట్ వేరియంట్ అయితే వచ్చేసి మనకి 5 సీటర్ ఏసీ వేరియంట్ ఏదైతే మన ముందు ఉందో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈకో 7 సీటర్ స్టాండర్డ్ వేరియంట్ ఉంది. ఆ 7 సీటర్లో మనకి ఏసీ అయితే ఉండదు. ఇంజిన్ విషయానికి వస్తే ఈకో ఏదైతే ఉందో ఇది మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. సో బేసిక్గా చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 79.6 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 104.4 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పెట్రోల్ వేరియంట్కి. ఒకవేళ మీరు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మనకి పవర్ ఫిగర్స్ వచ్చేసి 70.6 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈకో ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్స్కి మనకి 19.7 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ సిఎన్జీ వచ్చేసి మనకి 26.7 కిలోమీటర్స్ పర్ కేజీ ఇవ్వడం జరిగింది. అండ్ బై ద వే మీరు సిఎన్జీ వేరియంట్ కనుక ఆప్ట్ చేసుకోవాలనుకుంటే అది ఓన్లీ మనకి 5 సీటర్ ఏసీ వేరియంట్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో రేడియేటర్ గ్రిల్, దాని ఫాలో అవుతూ ఇక్కడ మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద లోవర్ బంపర్ డిజైన్ చూడొచ్చు, మనకి టోటల్ రెక్టాంగులర్ షేప్లో డిజైన్ చేయడం జరిగింది. చూడటానికి బాక్సీగా ఉంది. అండ్ దాంట్లోనే మనకి ఫాగ్ ల్యాంప్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. మీరు ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్ ఫెండర్ మీద టర్న్ ఇండికేటర్స్. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 155/65 సెక్షన్ 13" టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి వీల్ క్యాప్స్ కూడా వస్తాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 160 mm లేదా 16 cm అయితే ఉంటుంది. మనకి ఎలాంటి టాల్ స్పీడ్ బ్రేకర్స్ అయినా లేదా బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్ మీద ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి బ్లాక్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. వెనకాల డోర్ మెకానిజం అయితే మనకి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యాన్ కాబట్టి. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం రియర్ సెక్షన్ ఏదైతే ఉందో పైన వచ్చేసి మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ అయితే మనకి చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది 5 సీటర్ కాబట్టి మనకి వెనకాల బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఈ బూట్ స్పేస్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి టోటల్ 540 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు 7 సీటర్ కనుక తీసుకుంటే అప్పుడు మనకు వచ్చేసి 275 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉంటుంది. సో మీరు ఓన్లీ 5 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే బోల్డ్ అంత లగేజ్ అయితే లోడ్ అవుతుంది. అదేవిధంగా కమర్షియల్ ఐటమ్స్ కూడా బాగా పెట్టుకోవచ్చు. బాగా వైడ్గా డిజైన్ చేయడం జరిగింది బూత్ స్పేస్ అంతా. ఇంకా టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హాలోజన్ టేల్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ ఉంటుంది. అలా కిందకు వచ్చేస్తే బంపర్ అంతా చూడొచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది విత్ 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. దానికన్నా ముందర ఇక్కడ సిపిలో దగ్గర విండో ఏరియా చూడొచ్చు, చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఓమినీ లాగే మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ మెకానిజం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డోర్ హ్యాండిల్ బయటకు పుల్ చేసి ఇలా స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 5 సీటర్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ వెనకాల 3 సీట్స్ వస్తాయి విత్ ఫిక్స్డ్ హెడ్ రెస్. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వెనకాల ఉన్న 3 ప్యాసింజర్స్కి మనకి 3 సీట్ బెల్ట్స్ కూడా వస్తాయి. ఇంకా డోర్స్లో కనుక చూసుకుంటే మనకి రోలర్ టైప్ ఆఫ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన వచ్చేసి డోర్ లాక్. మనకి విండోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు, బాక్సీగా రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. సో లోపల కూర్చున్న వాళ్ళకి వ్యూ అయితే ఉంటుంది, క్లాస్ట్రోఫోబిక్గా ఎక్కడా లేదు. ఇంకా సీటింగ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు కావాల్సినంత నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఉంది. చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు రియర్ ప్యాసింజర్స్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వెనకాల పైన వచ్చేసేమో మనకి రీడింగ్ ల్యాంప్ ఉంది. అదేవిధంగా సెంటర్లో మనకి ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏం లేదు కాబట్టి సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక మీరు ఫ్యూయల్ ప్రొవిజన్ అయితే మనకి రైట్ సైడ్ వచ్చింది. ఇక్కడ కింద వచ్చేసి మనకి లాకబుల్ ఫ్యూయల్ లిడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రంట్ డోర్స్లో కనుక చూసుకుంటే మనకి రియర్ డోర్స్ లాగే ఫ్రంట్ డోర్స్ కూడా మనకి రోలర్ టైప్ విండోస్ వస్తాయి. అదేవిధంగా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ రిక్లైనబుల్ అండ్ స్లైడబుల్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. సో ఈ మారుతి సుజుకి ఈకోలో వచ్చేసి మనకి
3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అయితే ఈ స్టీరింగ్ వీల్ యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఫిక్స్డ్ స్టీరింగ్ వీల్ ఇది. సో మనకి అడ్జస్ట్మెంట్ అయితే రాదు. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్ అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఆన్ చేసి చూపించవచ్చు, బట్ నా దగ్గర కీస్ అయితే లేవు ప్రస్తుతం. బట్ బేసిక్గా అయితే మనకి డిజిటల్ రీడౌట్స్ అయితే వస్తాయి, స్పీడ్ కూడా వస్తుంది. అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ హజార్డ్ లైట్ స్విచ్, దాని ఫాలో అవుతూ ఇది 5 సీటర్ ఏసీ వేరియంట్ కాబట్టి మనకి ఏసీ వెన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అండ్ దీంట్లో మనకి హీటర్ ఆప్షన్ కూడా ఉంది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఆడియో సిస్టమ్ ప్రొవిజన్ కూడా ఉంది. మీకు ఇన్ కేస్ కావాలంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ ఆడియో సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని కింద చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ దాని పక్కన వచ్చేసి మనకి 12 volts పాస్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ అయితే చూడొచ్చు. మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సెంటర్ కాన్సోల్ ఏరియా దగ్గర చూసుకున్నా కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మీరు ఏమైనా వాలెట్ కానీ కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క పొజిషనింగ్ కూడా ఈజీ రీచ్లో ఉంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈజీగా గేర్స్ అయితే త్రో చేయొచ్చు. ఇంకా దాని ఫాలో అవుతూ మనకి హ్యాండ్ బ్రేక్. అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. ఇక్కడ సెంటర్లో ఏమో మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ ఇక్కడేమో సన్ వైజర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. బై ద వే ఈ ఈకో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మెటాలిక్ బ్రిస్క్ బ్లూ కలర్లో ఉంది. అండ్ ఈ కలర్తో పాటు మనకి సిల్వర్, వైట్, గ్రే అండ్ బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి ఇమ్మొబిలైజర్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, చైల్డ్ లాక్ ఫర్ స్లైడింగ్ డోర్స్ అండ్ విండోస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ABS విత్ EBD అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 5 సీటర్ నాన్ ఏసీ వచ్చేసి 6,32,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఒకవేళ మీకు 7 సీటర్ వేరియంట్ కావాలి అంటే అది వచ్చేసి మీకు 6,66,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం పడుతుంది. అండ్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ 5 సీటర్ ఏసీ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 6,75,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. లేదు మీకు 5 సీటర్ ఏసీ CNG వేరియంట్ కావాలి అనుకుంటే అప్పుడు వచ్చేసి మీకు 7,81,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.